హలో అండి, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎల్బీ నగర్. సో ఇవాళ మనం ఒక మెయిన్ కామన్ ప్రాబ్లం ఫర్ ద నోస్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు నోస్ పికింగ్ చేస్తుంటారు. సో ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఏం ఇబ్బందులు అవుతాయి అనేది తెలుసుకుందాం. సో పిల్లల్లో ముక్కులో నుంచి బ్లడ్ రావడానికి వెరీ మోస్ట్ కామన్ రీజన్ నోస్ పికింగ్ అండి. సో వాళ్ళకి తెలియకుండా ముక్కులో వేలు పెట్టడము, ముక్కు రబ్ చేయడము, ఇటువంటి చేయడం వల్ల కామన్గా ముక్కులో నుంచి రక్తం వస్తుంది. సో ఇంకా ఎండాకాలం ఈ ఇబ్బంది ఎక్కువ అవుతుంది డ్రైనెస్ వల్ల. సో ప్రాపర్గా వాటర్ ఇవ్వండి, హైడ్రేషన్ ఇవ్వండి, మెయింటైన్ చేస్తుండండి. అండ్ బెటర్ సజెషన్స్, కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లలకి వాళ్ళని ఈ ఇబ్బంది లేకుండా చేసుకుంటే ఎటువంటి ముక్కులోంచి బ్లీడింగ్ అనేది రావడం అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి, నోస్ పికింగ్ పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు. వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఇట్లా నోస్ పికింగ్ చేయడం వల్ల స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో బాయిల్స్ కానీ, ఫరంకిల్స్ అని ఇటువంటి అన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ముక్కు చాలా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, వాపు వచ్చేస్తుంది, ఎర్రగా అయిపోతుంది. సో ఈ ముక్కు చివరి భాగము, ఈ మూతి, అప్పర్ లిప్, ఇదంతా కూడా డేంజర్ ఏరియా ఫేస్ అంటారండి. సో ఎందుకు అంటే వీటికి సంబంధించిన వీనస్ కనెక్షన్ అనేది డైరెక్ట్గా వాల్లెస్గా బ్రెయిన్ వరకు కనెక్షన్ ఉంటుంది. సో సడన్గా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ కూడా కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని నోస్ పికింగ్ చేయడం అనేది మానుకోవడం డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అండ్ ఇటువంటి హ్యాబిచువల్ ఉన్నా కూడా మీరు ప్రాపర్ ఏంటి ఒపీనియన్ తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ ప్రాపర్ రీజన్ లైక్ అలర్జీ కానీ అటువంటి రీజన్స్ ఉంటే కనుక దానికి ఈఎన్టీ వాళ్ళు చెప్పిన ప్రకారం, సజెషన్ ప్రకారం ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. అండ్ యూ కెన్ లీడ్ హ్యావ్ ఏ గుడ్ హెల్తీ నోస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.